అయినా రాంప్రసాద్ గారు సినిమాలో అన్ని ఫ్లాప్స్ పెట్టుకొని సినిమా ఎలా తీశారు? చెప్పడం కాదు, ఎలా ఫ్లాప్ అయిందో చేసి చూపిస్తాను చూడు ఇప్పుడు. సరే మేము కూడా చూసి కనుక్కుందాం. మన సినిమా ఎలా ఫ్లాప్ అయిందో ఆడియన్స్ కి కళ్ళ కట్టేలా చూపిద్దాం. మనం ఎన్ని కష్టపడ్డామో ఎంత వర్క్ చేసామో తెలియాలి కదా. ఆ హీరో హీరోయిన్ వీళ్ళు హీరోయిన్ ఒకసారి రండి. ఆగుర్రా, ఒక స్టెప్ వేద్దాం, ఆగుర్రా. మీరు వెనకాలండి, హీరో గారు వచ్చారు. హీరో గారు హలో, అందుకే టచ్ అప్ మనం లేక హీరో గుర్తుపట్టట్లేదు. ఎవడు హీరో? హీరో మరి ఈడో హీరోడు మరి ఈడే బాగున్నాడు కదా, అడగన్నా. తమ్ముడు ఎవరిట్రా? ప్రొడక్షన్ అనుకుంటున్నాను సార్. ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ సార్. సార్ రెడీయా? అరే ఈడెవరా? ఫైట్ మాస్టర్ సార్. ఫైట్ మాస్టర్ అంటే సార్ కింద కింద ఫైట్ మాస్టర్. ఆ టీ తాగుతుండే లోపల మీరు. What a vision, what a thought. ఏ సార్ షుగర్ సరిపోయిందా? షుగర్ ఓకే, మధ్యాహ్నం లంచ్ పైకి పంపండి. సార్ ఏం లేదు సార్, చాలా అమ్మాయికి ఏమో తెలుగు రాదు, తెలుసు కదా, ముంబై హీరోయిన్. మనోడికి తెలుగు రాదు, వస్తుంది కానీ నత్తినత్తుకు వస్తుంది. ఇలా అమ్మాయికి మంచి ఫీల్ తో ప్రపోజ్ చేయండి సార్. ఐ లవ్ యూ. ఏంటి మమ్మీ ఎవడీడు? ఫైట్ చేయట్లేదు సార్, ఫీల్ కావాలి. ఇదే ఫీల్. ఏం కావాలి నీకు? ఆ రొమాన్స్ లేదు, ఒక ఫీల్ లేదు. రొమాన్స్ చేయండి సార్. ఇదేరా నా రొమాన్స్. ఐ లవ్ యూ. మరి ఇప్పుడు సాడ్నెస్ కావాలంటే దాన్నే ఉంది. గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. ఏం కావాలి నాకు చెప్పండి సార్, నేను చూసి. ఇప్పుడు కోపం రావాలంటే సార్ అమ్మాయితో అంత కోపంగా చెప్తుంటే నాకు ఎందుకు ఎక్స్ప్రెషన్ సెట్ అవ్వట్లేదు సార్. మీకు ఏ ఎక్స్ప్రెషన్ కావాలి? నాకు మంచి ఫీల్ రొమాన్స్. డూప్ తో చేపిద్దామా? డూప్ రా ఎలాండి, మీకు దొరికిందా అదృష్టం, పోండి. సార్ ఏమైంది సార్? నేను చెప్పొచ్చు, నేను చేశాను. అది మీకు రాకపోవడం వల్ల ఆడబెట్టాం. సరే మీకు ఫీల్ కోసం మంచి మ్యూజిక్ పెట్టిస్తాను. అరే ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేయి. ఏ మ్యూజిక్ డైరెక్టర్? ఏంటి సార్ ఇది? ఇది ఆల్ ఇన్ వన్ ఇన్స్ట్రుమెంట్ అని. ఇది గిటార్, తబలా, సన్నాయి, మైక్. కొట్టాడు సార్. రిహార్సల్ కళ్ళు తిరిగితే మీకు కాదు సార్. మా హీరోకి తర్వాత అలా గసులుకోవచ్చు సార్. ప్రొడ్యూసర్ ఆడే సార్. సారీ సార్. ఓ జాగ్రత్త. అరే ఎక్కువ ఊపినాం అనుకో, నేను ఊపాల్సి వస్తాం మేము. మా హీరోకి హీరోయిన్ కి మధ్యలో మంచి ఫీల్ రావట్లేదు సార్. ఫీల్ అదిరిపోయి ట్యూన్ కావాలి. ఆ ట్యూన్ తగ్గట్టు మనకి డాన్స్ కూడా కావాలి సార్. డాన్స్ మాస్టర్ పిలిచేస్తాను సార్. రే ఏదో మాట్లాడరా, జూనియర్ ఆర్టిస్ట్ నుంచి పెట్టి హీరో నువ్వే. డాన్స్ మాస్టర్. హీరో ఎవరమ్మా? నేనే హీరో. హీరో ఎవరమ్మా? అదే హీరో ఎవరు? అదే హీరో ఎవరు? డైరెక్టర్. ఆడే హీరో. బాబు చాలా బాగున్నారు బాబు. స్నానం చేస్తుంటే ఇంకా బాగుండేవారు. మీరు ఇచ్చే మ్యూజిక్ కి ఇతను కంపోజ్ చేయాలి, వాళ్ళతో డాన్స్ చేయాలి సార్. మా మ్యూజిక్ ఇవ్వండి సార్. ఇందాక తగిట నాకెందుకు అమ్మాయిని చూస్తే పాట పాడాలనిపిస్తుంది. పాడండి సార్. నీ కాలని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనెల్లా గుచ్చుకు వెళ్ళకు దయలేదా అసలు, అమ్మా ధర్మం చెయ్యమ్మా. సార్ ఇప్పుడు మీరు చెప్పిన చెప్పలే హీరో గారు, మీరు జూనియర్ ఆర్టిస్ట్ ఎలా నుంచి ఉంటారు సార్? మీరు హీరో ముందు నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా. ఒక్క నిమిషం 1 2 చెప్పొద్దా? నేను మాస్టర్నే కదా. 1 2 చెప్పండి. నేను చేస్తున్నా కదా. సార్ ఏంటి సార్ లంచ్ చేస్తారా? చికెన్ పెట్టలేదు సార్. మీకు నాకు తెలిసి వాషం కూడా పైన అనుకుంటాం. ఆఫ్ కోర్స్ ఇంతకుముందు హీరో గారి పైన పోసి ఆయన వర్షం పడుతుంది అనుకున్నాడు. ప్యాకప్. సార్ ఇప్పుడు ఏంటంటే రండి ఒకసారి. సిగరెట్ సార్ ఇది. నేను యాక్షన్ చెప్తాను, మీకు డైలాగ్ చెప్పాను కదా నేను, రాగానే మీరు సిగరెట్ తాగుతారు. ఇదిగో నగ్గిపుల్ల. ఇది డ్రోన్ కెమెరా సార్. రెడీ 1 2 యాక్షన్. తిప్పాను పొట్టోడికి దోలు తీరిపోయింది.
డౌన్ ట్రైలీ డౌన్. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. నిజంగా పడతాను ప్లీజ్ తిప్పండి. హ్యాట్ ఓకే, పాయింట్ ఓకే, లుంగి ఓకే. సూపర్ సార్, సూపర్, ఎక్సలెంట్ సార్. యు ఆర్ డన్. లేపు లేపురి. ఏ నో 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 నో. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. సార్ ఇప్పుడే ప్రొడ్యూసర్ ఫోన్ చేశాడు, డబ్బులు అయిపోయాట. స్టంట్ మాస్టర్ పైకి వేయండి. బాయ్ బాయ్. డబ్బులు ఇచ్చి లాగండి సార్ పైకి. ఇది పట్టుకోండి, గ్రీన్ మ్యాట్ షాట్. జస్ట్ మీరేం లేదు, ఈ చేయి పైకి లేపండి, కాలు పైకి లేపండి, ఈ కాలు పైకి లేపండి. అదే కదా సార్ మాస్టర్ డాన్స్ అంటే. నేను పోతాను, నాకు ఇది వద్దు. డిల్లకు 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 డిల్లా, డిల్లకు డిల్లకు డిల్లా. ఏదోటి చేయరానా. మా సినిమా ఇంత దగ్గర కారణం ఫస్ట్ డాన్స్ మాస్టర్, మ్యూజిక్, హీరో. అసలు సినిమాకి ప్లస్ అంటున్నాంటే ఓన్లీ టచ్ అప్ ఒకడే, ఆడు ప్రొడ్యూసరే. కాదు సార్, షూటింగ్ ఏమైంది ఇప్పుడు? ఇంకేమైనా పోస్ట్ పోన్ చేసాం, పదన పోదాం. పోస్ట్ పోన్ చేశారు కదా, ఏ పోస్ట్ ఆఫీస్ లో. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. సూపర్. సో సినిమా సెట్ లో అస్సలు ఇట్లాంటివి జరగు అని చూపించారు. చంద్రజ గారు ఎలా అనిపించింది స్కిట్? ఇది చూసాక ఇప్పుడు అర్థమైంది అసలు ఆ మూవీ ఎందుకు ఫెయిలియర్ అయిందో. కానీ ఇక్కడ చేసిన ఆర్టిస్టులు అయితే మాత్రం ప్రతి ఒక్కరూ సూపర్ గా పర్ఫామ్ చేశారు. సో ఫెయిలియర్ ని హిట్ చేయడం ఇలాగే. ఎలాగో న్యూ ఇయర్ వస్తుంది కదా, రెజల్యూషన్ ఏమనుకుంటున్నావు? ఇందుకు నీ రెజల్యూషన్ ఏంటో చెప్పు. ఆయన ఇంకో 4 సీరియల్ చేస్తూ ఇంకా బాగా ఫేమస్ అయిపోవాలి. ఇంకా ఫేమస్ అవ్వాలి నీకు, అంతే కదా మరి. ఆయన షూటింగ్ లో బాగా బిజీ అయిపోయారు అనుకో, అప్పుడు నేను చక్కగా పుట్టింటికి వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. పుట్టింటికి వెళ్ళా ఎవరు చెప్పారు? మెట్టినింట్లో ఉంటేనే హైపర్ గా ఉండొచ్చు. ఏంటమ్మా గోళ? పుట్టినిల్లు గొప్ప అని ఆవిడంటుంది, కాదు మెట్టినిల్లే గొప్ప నేను అంటున్నా. ఇప్పుడు చెప్పండి, మీరు పుట్టినిల్లు గొప్ప మెట్టినిల్లు గొప్ప చెప్పండి. పుట్టినిల్లా మెట్టినిల్లా సంబంధం లేదు, ఇల్లు అయితే చాలు. మెట్టింటి మినపప్పు కన్నా పుట్టింటి పెసరపప్పు మిన్నా, అత్త పెట్టే జీడిపప్పు కన్నా అమ్మ పెట్టి ఏమ్మా మన కిరాణా షాపా? అసలు ఆడవాళ్ళు పొద్దుటి నుంచి ఎంత పని చేస్తారో ఒక్కరికైనా తెలుసా? ఆడవాళ్ళ మండి మేము, మీ 2 కళ్ళ మండి మేము, కూరే మీరైతే ఉప్పే మీ వండి. ఇదిగో 2 కాళ్ళ బండి కాదు, ఇది ఎగిరే గుర్రం లాగా మీరు ఎత్తుకెళ్ళి చూపించారు. ఆడవాళ్ళ మండి మేము, మీ 2 కళ్ళ మండి మేము. అమ్మ ఫస్ట్ పుట్టింట్లో కూతురు ఎలా ఉంటది? నరేష్ని లేమ్మా. ఏయ్ అసలు లే. ఓయమ్మా, ఏనమ్మా నువ్వేం చేస్తావు అత్తగారింటికి వెళ్తే? అత్తయ్యని బ్యాడ్ చేస్తా. అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటది? టిఫిన్ చేసినవా? నేను మనిషి నా లేకపోతే కీలు గుర్రన్నారా? చూడు చేతులు చూడు, ఏమైంది? ఎంత బుబ్బు. పాడల పిల్ల. హత్యో బంగారు తల్లి. ఓ ఇదేమిటమ్మా మాయా మండే దొబ్బిందా, తల్లి పెళ్ళం పొరుబడలేక పిచ్చిగిట్టలేసిందా, సావనా బక్కనా సావనా ఇద్దరి నడుమని నేమనా, పెళ్ళాము ఓ దిక్కు తల్లి ఇంకో దిక్కు, వద్దురా ఇంకొద్దురా ఈ టార్చరు నాకింకొద్దురా. ఇక మనం మా అత్త కోడలికి వెళ్ళిపోదామండి పాట. కొత్త కోక కట్టానంటే కొరకొరమంటూ చూస్తావు, ముస్తాబయ్యి బయటికి వెళితే పళ్ళును బడబడ కొరికావు. నువ్వు వద్దు నీ కొడుకొద్దు పుట్టింటికి నే పోతాను అంటావా అత్త? అంటావా అత్త? బేసికల్లీ తల్లి నుంచి వచ్చిన ప్రేమ ఇంద్రజ గారు నాకు అత్త నుంచి రాలేదు. అత్తయ్య లేదు, మామయ్య లేదు. సో అండ్ టచ్ వుడ్ మా అత్తయ్య నా బిడ్డ రూపంలోనే వచ్చింది. యుఎస్ లో చాలా మంది అమ్మాయిల మనసులు మీరు దోచుకున్నారంట. ఇంకొకరి మనసు ఉంది. ఒకే ఒక్క మనసు ఉందా? ఎవరిది? మీరే అండి. చీకట్లో కూడా నీడలా నీ వెంటే నేను ఉండగా, వేరే జన్మంటూ నాకే ఎందుకులే, నీతో ఈ నిమిషం చాలులే. అందం లైక్ సీరియస్లీ నా చిన్నప్పటి నుంచి ఒక చైల్డ్హుడ్ క్రష్.
ఒక ఆడపిల్లకి పుట్టింటిపై ఉండే మమకారాన్ని చూపించబోతున్నాం. నేను ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతానా? చిన్నప్పటి నుండి ఇక్కడే ఆడుకున్నాను, ఇక్కడే పెరిగాను. ఇప్పుడు ఉన్న పలంగా ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలంటే నా ప్రాణం పోతున్నట్టుంది. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఈ ఇంట్లో నా కథ. వర్షిని అక్కడ కూర్చొని ఇది నా పళ్ళెం అనేసి తినేటప్పటికి ఎంత ఎంత యాతనో, ఎంత గుండె కోతనో. వర్షిని, నువ్వెంతో ఇష్టంగా కూర్చునే నీ చైర్ని నాకు ఈ బెడ్ మీద తప్ప ఇంకెక్కడ నిద్ర పట్టదని నీకు తెలుసు కదా. నేను పెట్టేదాన్ని కదా. ఏమో అక్క, ఇంకొన్ని డేస్ లో నువ్వు వెళ్ళిపోతున్నావు కదా. ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటున్నా. గూడునే విడువక ఇన్నే ఉండొచ్చుగా, ఎవడు రాసాడు ఈ రాతను. ఫస్ట్ టైం ఫీల్ అవుతున్నా, రే ఆడపిల్లకి ఎందుకు పుట్టింది చందమామ అని. ఇంతేనేమో ఇంతేనేమో రేపు పొద్దున నా పిల్లలు కూడా పెళ్లి చేస్తే ఇలాగే ఉంటుందేమో.